వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చినవారు మా తల్లిగారు ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2. వీరి జ్ఞాపకార్థం మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు సహకారం ఇస్తున్నారు. మా ఒక్క కుటుంబం ప్రతి సంవత్సరం మోర్ దాన్ 50 ఎపిసోడ్స్ మా ఒక్క కుటుంబమే ప్రసారం సహకారం ఇస్తారు. మా అక్కలు, మా నాన్నగారు వివిధ సందర్భాల్లో దేవుని కృపను బట్టి ఈ విధంగా కొనసాగుతోంది. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుని మీరు కూడా ఒక ఎపిసోడ్ ఇవ్వటం ద్వారా ఈ సంవత్సరం లోపల మీ కుటుంబ పక్షంగా ఎపిసోడ్స్ ప్రసారం చేయటం ద్వారా మీ సహకారం అందించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మీ దాసుని బలపరచండి. మీ వాక్య సమృద్ధినివ్వండి. మా రక్షకుడ అమ్మను మీ సన్నిధికి తీసుకుని 1 సంవత్సరం 1 మాసం 13 నెలలు గడిచాయి. మీ దాసుడు నాన్నగారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జలుబు, జ్వరం, దగ్గు నుండి విడుదల దయచేయండి. నెమ్మదినివ్వండి. మీ కృప దయచేయండి. దీర్ఘాయుష్ ఇచ్చారు, ఇంకా అత్యధిక దీర్ఘాయుష్ దయచేయండి. మీ కృపలో మీ దాసుని వర్ధిల్ల చేయండి. మా పోషకుడుగా ఉన్నాడు. మీ కృప మీ దాసునిపై ఉంచండి. మహిమ పొందండి. నేటి వాక్య ధ్యానం చెప్పుటకు నాకు కూడా సమమైన ఆరోగ్యం ఇవ్వండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభు తనంతట తాను రానువ వారికి తనను అప్పగించుకున్నాడు. ఆ సందర్భంలో వారితో మాట్లాడుతూ, మీరు నన్ను బంధించడానికి వచ్చారు, నన్ను బంధించండి, వారిని విడిచిపెట్టండి అని చెప్పారు. పేతురు దగ్గర ఒక కత్తి ఉన్నది. అంతకు ముందున ప్రభువు చెప్పారు, అక్రమకారులలో ఒకడుగా అతడు ఎంచబడెను అనే లేఖనం నెరవేరాల్సి ఉంది. అక్రమకారులు అంటే ఆయుధదారులు, వితౌట్ పర్మిషన్, ఇల్లీగల్ వెపన్. ఇప్పుడు మనకి వెపన్కి లైసెన్స్లు ఉంటాయి. పోలీసు వారు రివాల్వర్కి లైసెన్స్ ఇస్తారు. ఆ రివాల్వర్ లైసెన్స్ పొందినవారు పబ్లిక్గా రివాల్వర్ క్యారీ చేయొచ్చు. ఇట్స్ లైసెన్స్డ్ గన్. లైసెన్స్ లేకుండా వెపన్ ఉండటం నేరం. రోమన్ గవర్నమెంట్లో కూడాను మిలిటరీ సాయుధ దళాలు వాళ్ళకి వెపన్ ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మ్డ్ రిజర్వ్స్ అని ఉంటారు. అక్కడ ఆయుధాలన్నీ కూడా నిల్వ చేసి పెడతారు. ఎవరెవరికి ఏ నెంబర్ పిస్టోల్ ఇచ్చారు, ఏ పిస్టోల్లో ఏ నెంబర్ గుళ్ళు వాడుతున్నారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. ఏ బుల్లెట్ ప్రయోగించబడిందో దాన్ని బట్టి ఏ రైఫిల్ నుంచి ఆ బుల్లెట్ వెళ్ళిందో చెప్పేస్తారు. కొన్ని డమ్మీ బుల్లెట్స్ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ బుల్లెట్స్ ఉంటాయి.
ఈ సిస్టమ్ ఇప్పుడు రన్ అవుతుంది, అప్పుడు కూడా ఉంది. అక్రమకారులలో ఒకటిగా ఎంచబడటం అంటే అన్లైసెన్స్డ్ వెపన్ కలిగి ఉండటం. అలాగా ఆ రోజున పేతురు గారు ఎవరండి అసలు వెపన్ కలిగి ఉండటానికి? కానీ పేతురు దగ్గర కత్తి ఉంది, మా దగ్గర చొరకత్తి ఒకటి ఉంది, అది చాలు అన్నాడు ప్రభు. దాని పెద్ద పెద్ద కత్తులు అక్కర్లేదు, ఒక చిన్న ఆయుధం ఉన్నా కేసు సరిపోతుంది. కానీ మన ఇంటెన్షన్ లేఖనం నెరవేర్పు తప్ప దాన్ని ఉపయోగించడం కాదబ్బాయి. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, నీ వరలో ఉంచు కత్తి తీసి అని చెప్పి పేతురికి హెచ్చరిక కూడా ప్రభు చేశాడు. పేతురు ఇమీడియట్గా తన దగ్గర ఉన్నటువంటి చురకత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క సర్వెంట్ మల్కు అని ఉంటాడు అతని చెవి కోసేశాడు. ప్రభువు గెత్సెమనే వనంలో ఆ మల్కు చెవి తిరిగి అతికించాడు. జీసస్ హీల్డ్ హిమ్. విచిత్రం ఏంటంటే ఆ రాణవ వారికి ఆదేశాలు ఏమిటంటే యేసును బంధించి తీసుకురావాలి. దట్ ఈజ్ దైర్ జాబ్. బంధించి తీసుకురావటం అనేది వాళ్ళ ఉద్యోగం. ఆన్ పేపర్, ఆన్ డ్యూటీ వాళ్ళు ఉన్నారు. కానీ ప్రధాన యాజకుడు సేవకుడు కదా మల్కు చెవి తెగి ఊడిపోయింది. దాన్ని తిరిగి ప్రభువు వాళ్ళందరి కళ్ళ ఎదుట స్వస్థత చేశారు. బ్లడ్ గారిపోతోంది, బ్లడ్ అరెస్ట్ అయింది, బ్లడ్ ఓజింగ్ అరెస్ట్ అయింది. తెగిన దాఖలాలు లేకుండా అక్కడ అతుక్కుపోయింది చెవి. స్వస్థత చేశాడు ప్రభు, అద్భుతం చేశాడు. మీరు ఒకసారి నాకు చెప్పండి, నేను అనుకుంటాను యోధా అయితే తలంచుకున్నాడు అనుకుంటాను. ఎవరిని పట్టిస్తున్నావు నువ్వు అసలు? ప్రభువునా? లోక రక్షకుడు నరుడిగా వచ్చి మానవుల పాపం కోసం తన శరీరం మీద పాపాన్ని భరించలేనివాడా నువ్వు పట్టించేది? మెస్సియా కొరకు అరులు చాస్తున్నటువంటి కోట్లాది మంది, లక్షలాది మంది యూదుల యొక్క ఆశాకిరణం ప్రభు. ఆయన అప్పగిస్తున్నావా? పట్టుకోవటానికి వచ్చిన వారి చెవు నరికితే ప్రేమతో బాగు చేసినటువంటి ప్రభువున మనం పట్టిస్తుంది. తలదించుకుని ఉంటాడు. బంధించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆలోచనలో పడి ఉండాలి కదా. మల్కు చెవి తెగిపోయినప్పుడు ప్రభు హీల్ చేస్తే వాళ్ళకి సంభ్రమాశ్చర్యం కాదా? అరే ఎట్లా హీల్ అయ్యాడు? మన కళ్ళ ముందే చెవి తెగిపోయింది, రక్తం కారుతోంది, ఆగిపోయిందే. ఆయన ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. హౌ కెన్ వీ అరెస్ట్ హిమ్? బట్ దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద హైయర్ అథారిటీస్. తప్పదు వాళ్లకు. నేను అనుకుంటాను గెత్సెమనే వనంలో నుంచి కూడా యేసు ప్రభుని బంధించి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు గౌరవంగా చూసుంటారేమో ఆయన వైపు అనిపిస్తుంది నాకు. మరీ క్రూరంగా మనం చిత్రీకరించవచ్చు రోమన్ సోల్జర్స్ని. ప్రధాన యాజకుని యొక్క సేవకుడు ఏమని ఆయన చేతులకి బేడీ లేయగలుగుతాడండి? తనకు జరిగిన అద్భుతం తన ఎదుట ప్రభు చేసిన కృపాకార్యానికి. అయినా సరే అది ఆర్డర్స్ కనుక అలా చేశారు. యేసు అన్న మాట, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగకుందునా అని పేతురుతో అనెను. సహస్రాధిపతి, సైనికులు, యూదుల బంట్రోతులు యేసుని పట్టుకుని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతను ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపకు మామ. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినాడు కైప. అన్న కైప ఇద్దరూ కూడా మామ అల్లుళ్ళు. గత సంవత్సరం అన్న, ఈ సంవత్సరం కైప. ఒకే ఫ్యామిలీలో ఉంది ఆ పోస్ట్.
గత సంవత్సరం అన్న చలాయించాడు, ఇప్పుడు కైప చలాయిస్తున్నాడు అంతే. మొదట అన్న దగ్గర తీసుకుపోయారు, ఎందుకంటే ద ప్లానర్ అన్న. అన్న అనేవాడు ప్లానర్. యేసుప్రభు మర్డర్కి ప్లాన్ చేసిందే వాడు. అందుకే మొదట అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ కనుక తప్పించుకుంటే కైప దగ్గర తీసిపోవాలి, కైప దగ్గర తప్పించుకుంటే సమాజ మందిరం తీసిపోవాలి. అలా ప్లాట్ రెడీ చేశారు ముందే. యూదుల ఆచారం ప్రకారంగా రాత్రిపూట తీర్పు తీర్చకూడదు, ఇంటి యొద్ద తీర్పు తీర్చకూడదు. అటువంటిది వాళ్ళు ఫోర్స్లో లేనటువంటి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళారు. అసలు అన్న తీర్పు తీర్చడానికి అర్హుడే కాదు, అన్న తీర్పు తీర్చడానికి అర్హుడే కాదండి. అన్న ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన బోధ గురించి అడిగారు. ఆ బోధలో ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు. ఆ ప్రభువు చెప్పిన బోధ స్వచ్ఛమైంది. 15 సీమోను పేతురు మరి ఒక శిష్యుడు యేసు వెంబడిపోతున్నారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడు నెలవైన వాడు కనుక అతను ప్రధాన యాజకుడు ఇంటి ముంగిట్లోనికి యేసుతో కూడా వెళ్ళాడు. ఇన్ఫ్లుయెన్స్డ్, నెలవైన వాడు అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ వన్, దగ్గరుడని. ప్రధాన యాజకుడి యొక్క ఇంటి లోపలికి పోగలిగిన వాడు యోహాను ఒక్కడే. ఈ బుక్ రాసింది ఆయనే. పేతురు ద్వారం బయట నిలబడ్డాడు. ప్రధాన యాజకుడికి నెలవైన శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకులతో మాట్లాడి పేతుని కూడా లోపల తీసిపోయాడు. ద్వారం వద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవు ఈ మనుషులతో శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు కానెను. ప్రధాన యాజకుని ఇంటికి వెళుతున్నప్పుడు అక్కడ కాపలా ఉన్నారు. చూడండి, ప్రధాన యాజకుడికి సెక్యూరిటీ ఉందన్నమాట ఆ రోజుల్లో. అతడికి కూడా ప్రోటోకాల్ అప్లై అయ్యి ఉంటుంది ఆ రోజుల్లో, లేకపోతే మిలిటరీ ఎందుకుంటారు, వాళ్ళు బంట్రోతులు ఎందుకుంటారు అంటే టెంపుల్ పోలీసుని వాళ్ళే ఏర్పాటు చేసుకుని ఉంటారు, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని ఉంటారు ఆ రోజుల్లో వాళ్ళు. ఒక చిన్నపిల్ల అడిగింది, ఈ మనుషులతో నువ్వు కూడా ఉన్నావు, నువ్వు అతని శిష్యుడివే కదా అంటే పేతురు కాదన్నాడు. చలివేస్తున్న దాసులు బంట్రోతుల్లో మంట దగ్గర చలి కాసుకుంటున్నాడు పేతురు. ప్రధాన యాజకుడు శిష్యులు యేసును ప్రశ్నిస్తున్న సమయంలో పేతురు చలి కాచుకుంటున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నారు? ఆయన బోధన గురించి యేసుని అడిగారు. వాట్ ఈజ్ యువర్ టీచింగ్ అండ్ అబౌట్ హిస్ డిసైపుల్స్. నీ శిష్యులు ఎవరు, ఏమిటి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఎందుకు కొత్తదనం బోధిస్తున్నారు, మీరు బోధిస్తోంది ఏమిటి, ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా భిన్నంగా మీ మాటలు వినబడుతున్నాయని ప్రజలు చెబుతున్నారు, ఏమిటి అసలు మీ సంగతి అని అడిగారు. ప్రభు అన్నారు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడాను. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరాల్లో, దేవాలయాల్లో ఎప్పుడు బోధించాను. రహస్యంగా నేనేం మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికి ఏం బోధించినది విన్నవారిని అడుగు, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురు అని అతనితో అన్నాను. అప్పటికే చాలామంది ప్రజలు అన్న ఇంటికి చేరిపోయారు. అందులో లిజనర్స్ ఆఫ్ క్రైస్ట్ కూడా ఉన్నారు. యేసు బోధలు విన్నటువంటి శ్రోతల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ప్రభు వాళ్ళనే సాక్షులుగా పెట్టమన్నాడు. వాళ్ళనే చెప్పమనండి నేనేం మాట్లాడాను, నా బోధ ఖచ్చితంగా ధర్మశాస్త్రానుసారమే. ఎగెయినిస్ట్గా నేనేమన్నా మాట్లాడుంటే వాళ్ళు నాకు చెప్పాలి. వాళ్ళు వింటే వాళ్ళు సాక్షులుగా మారచ్చు. కనుక యేసు ప్రభు తాను బోధలో తప్పు చేయలేదు అనేది ధైర్యంగా వేరొకరి సాక్ష్యానికి అప్పచెప్పాడు. ఎవరు మాట్లాడలేకపోయారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే యేసు బోధలో తప్పు లేదు, యేసు బోధలో తప్పు లేదు అని తెలుస్తాను.
ఆయన మాటలు చెప్పినప్పుడు దగ్గరున్న బంటుతులు ప్రధాన యాజకునికి ఎలాగ ఉత్తరం ఇస్తున్నావా అని చెప్పి యేసుని అరచేత్తో కొట్టాడు. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు, మంచి మాట అడిగిన ఎడల నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. నేను కాని మాట అంటే కొట్టాను, మంచి మాట చెప్పినప్పుడు ఎందుకు కొడుతున్నావు? No one has right to punish a righteous man. No one has right to punish a righteous man. Even in police station. పోలీస్ స్టేషన్లో కూడాను నిర్బంధము విధానములు క్రూయల్గా తయారయ్యాయి అని చెప్పి చట్టం ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే 7 సంవత్సరాల జైలు శిక్షకు తగినటువంటి నేరాల విషయంలోనే అరెస్ట్ చేయాలనేది. అంతకుముందు నేరాలన్నింటికి నో నీడ్ ఆఫ్ అరెస్ట్, ప్రిలిమినరీగా వాళ్ళని ఎంక్వైరీ చేయండి, ఆ ఎంక్వైరీకి పిలిపించుకోండి, మర్యాదగా ప్రవర్తించండి, ఆ ఎంక్వైరీలో మీకు అనుమానాలు దృఢంగా ఉన్నాయని అనుకున్నప్పుడు వాటిని పర్మిషన్ తీసుకోండి, అప్పుడు అరెస్ట్ చేయమన్నారు. ఒకప్పుడు పోలీసు వారిని చూస్తే ప్రజలు ఒక రకమైన భయానికి గురయ్యేవారు. ఇప్పుడు చట్టాలు ఎడ్యుకేట్ అయిన కొలది ఆ భయం స్థానంలో ప్రజలు ప్రశ్నించే పరిస్థితిలోనికి వచ్చారు. ఇదివరకట్లాగా సివిల్ మ్యాటర్స్ సెటిల్మెంట్స్ పోలీస్ స్టేషన్లో చేయటానికి ఎస్ఐ సిఐ ర్యాంకర్స్ ఎవరు సాహసం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇవాళ కామన్ థింగ్, మా ఇద్దరికి ఇంటి సరిహద్దు తగాదా ఉంది అని ఎవడైనా పోలీస్ స్టేషన్ పోతే దే షుడ్ నాట్ బుక్ ఎఫ్ఐఆర్ ఫర్ సివిల్ కేస్. అది కోర్టులో తెలుసుకోండి బాబు అని పంపిస్తారు. కొట్టుకొని దెబ్బలాడుకొని రక్తాలు గారుకునేట్టుకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అప్పుడు అది వేరే సెక్షన్ కింద వస్తుంది, నేరం వేరే అవుతుంది. భూతగాదాలు సంస్కరించడం పరిష్కరించడం పోలీస్ పని కాదు. కాబట్టి మనం ఇవాళ ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. నాకు తెలిసి ఒక వ్యక్తి నా దగ్గర వచ్చి చెప్పాడు, పోలీసులు రమ్మంటున్నారండి మా ఇంటి తగాదా విషయం మాట్లాడటానికి. నేను చెప్పాను వెళ్ళమని చెప్పాను. వెళ్ళి చెప్పిరండి, అది ఇంటి తగాదా అండి, మిగిలిన తగో లేదని చెప్పి రమ్మన్నాను. వచ్చి చాలా బాధపడ్డారు. లేదండి అదవుతుందట ఇదవుతుందట, అలా చేస్తారట ఇలా చేస్తారు. నేను చిరునవ్వుతో చెప్పే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 24 hours to 48 hours, నథింగ్ మోర్ దాన్ దాట్. దే కాంట్ డూ ఎనీథింగ్. 48 గంటల తర్వాత ఆయనే వచ్చారట, ఏమండి అంత బెదిరించారు కానీ ఏమి చేయలేదండి, ఇంటికి వెళ్ళమన్నారు. నో రూల్ ఫర్ పోలీస్ టు ఓవర్ యాక్ట్ ఆన్ ద సివిల్ మ్యాటర్స్. అది వాళ్ళకు తెలుసు, సమాజానికి కూడా తెలిసేవాళ్ళు. అలాగే 498 కేసెస్. ఒకప్పుడు 498A అంటే గజగజలు ఆడిపోయేవాళ్ళు. ఇవాళ అక్యూజ్డ్ 1కి కూడా బెయిల్ వచ్చేస్తాం. నేను ఇది చట్టం కూడా ఎందుకు అక్కడక్కడ మాట్లాడుతున్నానంటే, ఆ రోజుల్లో ఉన్న చట్టం, రోమన్ గవర్నమెంట్లో ఉన్న చట్టం. నువ్వెందుకు కొట్టావు నన్ను అని ప్రశ్నించాడు. పోలీస్ స్టేషన్లో కొట్టకూడదు, 3rd degree ఉపయోగించడం అనివార్యమైనప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం చేయాలి. అంతేగాని వెళ్ళిన ప్రతివాడిని కంప్లైంట్ ఇచ్చారు కదా ప్రతివాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 3rd degree ఉపయోగించడానికి వీల్లేదు. ఇవాళకి చాలామంది ఇట్లాంటి బాధపడుతున్నారు. 3rd degree వినియోగిస్తున్న స్టేషన్స్ చాలా ఉన్నాయి. దాని మీద రియాక్షన్కి హైకోర్టుకు పోతే ఆ ఎస్ఐ సస్పెండ్ అవుతాడు. ఆ 3rd degree యూజ్ చేసిన సందర్భాలు మెడికల్గా రుజువైతే ఎస్ఐ ఉద్యోగం పోతుంది, సిఐ ఉద్యోగం పోతుంది, తెలిసినా. కాబట్టి దాన్ని అందరి మీద ప్రయోగింప వీల్లేదు. 3rd degree దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం పోవాలి. అందుకే అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు?
నేను మంచి మాట చెప్పాను, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? జీసస్ క్వశ్చన్ హిమ్. జీసస్ క్వశ్చన్ ద అథారిటీస్. ప్రధాన యాజకుడితో ఇలా మాట్లాడతావు అని ఒక సైనికుడు కొట్టాడు. మెహర్బానీకి అన్నమాట. ఇవాళ చాలా మెహర్బానీలు ఉంటాయి, దాన్నే ఓవర్ యాక్షన్స్ అంటారు. ప్రశ్నలు రాస్తారు కదా, పోలీస్ ఓవర్ యాక్షన్ అని, అవన్నమాట. చట్టం ఉంది కదా, చట్టం ప్రకారం ప్రవర్తించాలి కదా. నువ్వు చట్టాన్ని ఎందుకు దాటుతున్నావా? నువ్వు చట్టం దాటి నన్ను చట్టం దాటేవనే ప్రశ్నిస్తున్నావు దాటకుండానే. మైండ్ యువర్ ఫాల్ట్. ఇతను క్వశ్చన్ వేసేటప్పటికీ అన్న సెట్ అయిపోయాడు. ప్రభువు ఎప్పుడైతే క్వశ్చన్ వేసాడో జరిగింది ఏంటో తెలుసా? అంతటా అన్న ఎంతటా క్వశ్చన్ వేసిన అంతటా. వెన్ జీసస్ క్వశ్చన్ దట్ సోల్జర్, ఇమ్మీడియట్లీ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ జడ్జ్ ఇల్లీగల్లీ ప్రధాన యాజకుడి దగ్గర పంపేశాడు. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ పొజిషన్ యు ఆర్ క్వశ్చనింగ్ మీ? ఏ హోదాలో నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా అని ప్రభువు అంటే గనక తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి ఆయన? వాట్ అథారిటీ యు ఆర్ హ్యావింగ్ ఆన్ మీ? ప్రధాన యాజకుడు ఇప్పుడు నువ్వు కాదు, కైపా వెళ్ళిరా అవతలకు అన్నాడంటే మాట్లాడటలేదు. కొన్ని సమస్యల్లో పెద్ద మనుషులు తగువలు తీరుస్తుంటారు, అవునా? అట్లాంటి పెద్ద మనిషి తగు అనమాట ఇది పెద్ద మనుషులు తగు తీర్పేది తప్ప చట్టపరమైనది కాదు. అందుకనే జీసస్ క్వశ్చన్ చేశారు అక్కడ. నేను చాలా సందర్భాల్లో ఇట్లాంటి పెద్ద మనుషుల తగువులు చూశాను, కొన్నిట్లో అటెండ్ అయ్యాను, కొన్నిట్లో పెద్ద మనిషిగా కూడా కూర్చున్నాను. మా పరిధి ఎంతవరకు ఉంటుంది పెద్ద మనుషులదంటే మందలించడం వరకే, శిక్షించడానికి అధికారం లేదు. ప్రశ్నించినప్పుడు మేము తెలుసుకునేది నాట్ ఫర్ గివింగ్ దమ్ ద పనిష్మెంట్, వాళ్ళను సరిచేయటం వరకే, సమాధానపరచడం వరకే తప్ప శిక్ష విధించడానికి పెద్ద మనుషులకి ఏమీ ఇది ఉండదు. ఒకప్పుడు చట్టాలు బలహీనంగా ఉన్నప్పుడు, పోలీస్ సఫిషియెంట్గా లేనప్పుడు, కులాల మధ్య అంతరాలు రాకుండా సరి చేసుకోవటానికి పెద్ద మనుషుల పాత్ర ఉంది, ఇప్పటికీ ఉంది. రెవెన్యూ అఫైర్స్లో కూడాను ఇప్పటికీ పెద్ద మనుషుల యొక్క తీర్మానాలు కన్సిడరేషన్లో తీసుకుంటారు. పెద్ద మనుషుల మధ్యలో వీలునామాలు రాసుకుంటారు, భార్యకత్తులు రాసుకుంటారు. వాటిని పరిగణలో తీసుకొని రెవెన్యూ వాళ్ళు కూడా దాన్ని చట్టంలోకి తీసుకొని వస్తారు. అది పెద్ద మనుషుల యొక్క తగువ లాంటిది అన్నమాట. నో రైట్ ఫర్ అన్నా టు జడ్జి జీసస్. యేసుకు తీర్పు తీర్చడానికి అన్నకు అధికారం లేదు. అందుకని వెంటనే మూట సర్దుకున్నాడు. అబ్బాయి లేదబ్బాయి మన దగ్గరికి కుదరదు, కానీ ఈయన ప్రశ్నలు వేస్తున్నాడు, మనం జవాబు చెప్పలేం, కానీ కైప దగ్గర పంపించేసాడు. అక్కడైతే ఎవడు అని అడగటానికి లేదు కదా. కైపా కెన్ క్వశ్చన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ హై ప్రీస్ట్. ప్రధాన యాజకుడికి అతను అడగచ్చు, కనుక అక్కడ పంపిద్దామని చెప్పి వెంటనే పంపించేశాడు. ఏమి చేయలేకపోయాడు. ఇవాళ నేను చెబుతున్నాను, మనం భారతీయులు నా మాట జాగ్రత్తగా వినండి. కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. క్రైస్తవులకి ఇది అద్దిల్లు, వెళ్ళిపోవాలంటాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నువ్వు చెప్తే వెళ్ళిపోవాలా? ఇది క్రైస్తవులకు అద్దిల్లేనా? ఏమి ఇది నీ సొంత ఇల్లా? మేము వెళ్ళిపోవాలా? ఎవరు ఏది పడితే అది మాట్లాడటానికి మేము కూడా పౌరులమే క్రైస్తవులు అంటే. మాకు ఇదే చట్టం ఐపీసీ వర్తిస్తుంది, మాకు అదే న్యాయం వర్తిస్తుంది. రిలీజన్ ఆధారంగా కాన్స్టిట్యూషన్ లేదు. కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నేను మనవి చేస్తూ చెబుతున్నాను మీ అందరికీ, వీఆర్ అండర్ వన్ కాన్స్టిట్యూషన్, ఈక్వల్ రైట్స్,
ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఈవెన్ ఫర్ ద అట్మోస్ట్ పార్ట్స్లో జీవనం గడుపుతున్నా ఒక గిరిజనుడికి ఎంత రైట్ ఉందో, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో బతుకుతున్న పేదవాడైన గోచి కట్టుకున్న ఒక గిరిజనుడు ఎంత రైట్ కలిగి ఉన్నాడో రాష్ట్రపతి కూడా అంతే రైట్ కలిగి ఉన్నాడు. అందుకంటే ఏం గొప్ప ఏం కాదు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్కరం కూడాను ఇవాళ సమాజంలో మనం జీవిస్తున్నాం అంటే మన ధైర్యం ఏమిటంటే మన దేశంలో మన చట్టం, సాల్యూట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది లేకపోతే ఈ పాటికి ఎప్పుడో అణగదొక్కేసేవాళ్ళు. అసలు స్వతంత్రం రాకుండా ఉంటే బాగుండేదని ఏడ్చే రోజు వచ్చేది. అంతకంటే ఘోరంగా ఉండేది పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద మనుషుల తగువుల హవా నడవదు. ఎవడో పొలిటికల్ ఎవడో ఒకడు ఉంటాడు, పిలుస్తాడు, పిలిచి బెదిరిస్తాడు. అది కుదరదండి, అది జరిగేదిగా. భయపడాల్సిన పని లేదు. చట్టం ఉన్నది, చట్టానికి లోబడాలి. ప్రభువు కూడా చట్టానికి లోబడ్డాడు. అన్యాయంగా తీర్పు తీర్చినా కూడా హీ ఒబేడ్ ద లా. ఇంకా నేను రేపటి నుంచి కొన్ని విషయాలు మాట్లాడతాను. ప్రతి పౌరుడు సమానమే భారతదేశంలో. ఎవరిని వెళ్ళిపోమని చెప్పడానికి వీల్లేదు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం మా తల్లిగారు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్, రిటైర్డ్. వీరి జ్ఞాపకార్థం మా తండ్రి గారు కారుపాటి జరమియా స్వామిదాస్ గారు సహకారం ఇచ్చారు. వీరిని ప్రభువు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించాలని ప్రార్థిద్దాం. గత దినం ఇంతకంటే ముందు రోజు నేను రికార్డింగ్ చాలా అవస్థతో చేశాను. కానీ వాళ్ళు కొంచెం ప్రభు సహాయం చేశారు. కొన్ని కట్స్ మాత్రమే, 15 కట్స్ వచ్చాయి. ఈ కాంట్ ఇమాజిన్. నా దగ్గర ఒక చిన్నోడు ఉన్నాడు ఎడిటింగ్ చేయటానికి, చిన్న పిల్లాడు. చాలా ఎఫెక్టివ్గా ఎడిట్ చేశాడు తెలియకోకుండా. ఐ అప్రిషియేట్ దట్ బాయ్. కనుక నేను మనవి చేస్తున్నాను, మా ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్య ప్రసారం ఇచ్చిన మీ దాసుని ఆరోగ్యంతో, శక్తితో, బలముతో, నెమ్మదితో కూడా దినములతో ఆశీర్వదించు. మీ కృపావర్షం మాపై అనుగ్రహించు. చట్టాలు ప్రతి క్రైస్తవులు తెలుసుకోవటానికి సహాయం చేయండి. రాజ్యాంగం ప్రతి క్రైస్తవుడు కంటత పట్టానికి సహాయం చేయండి. ప్రభు, మా దేశంలో శాంతి నెలకొల్పండి. మీరు అప్పగించబడినది అన్యాయంగా అప్పగించబడ్డారు. ఆ విషయ ధ్యానాల్లో మీరు మా కృపనివ్వండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్. ఆశ్రయమైనది యేసుని